get so mad, there's no controlling me. My thoughts get so bad, I'm like, I might grab a bat, I don't know, my wrath, my blood. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధి అట్లాగే రాఘవేంద్ర నగర్ కాలనీలో ప్రస్తుతం అయితే మనం ఉన్నాం. ఎందుకంటే పొద్దున జరిగినటువంటి ఇన్సిడెంట్, ఈ ఇంట్లోనే ముగ్గురు పిల్లలకి విషమిచ్చి తల్లి కూడా అదే అన్నం తినడం జరిగింది. అయితే తల్లి ప్రస్తుతం అయితే అంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. కానీ ఇదే ఇంట్లో ముగ్గురు పిల్లలు ఆ తల్లి పెట్టిన అన్నం తిన్న తర్వాత పాపం వాళ్ళకు కూడా తెలియదు, నురగలు కక్కుతూ పాపం పొద్దున్న లేసేసరికి చనిపోయినటువంటి సిచ్యువేషన్. ఇదే ఇల్లు మనం చూడొచ్చు. సో ఒక్కసారి లోపలికి వెళ్దాం. ఇప్పుడైతే తాళం వేసి ఉంది, ఎందుకంటే అందరు కూడా ఈ ముగ్గురు పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురు పిల్లల మృతదేహాల్ని ప్రస్తుతం అయితే గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళిండ్రు. ఆ తర్వాత పోలీసుల విచారణలో భాగంగా ఈ ఈ ఇంట్లో ఎవరైతే ఓనర్ ఉన్నాడో అంటే వాళ్ళ భర్త ఎవరైతే ఉన్నారో అతన్ని పోలీసుల విచారణలో భాగంగా పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. అట్లాగే ఈమె ఎవరైతే ట్రీట్మెంట్, రజిత ఎవరైతే ఉన్నారో తల్లి, ఆమె హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న సిచ్యువేషన్. ఇక్కడ నుంచి చూడొచ్చు, విండో అయితే ఓపెన్ ఉంది. ఇది లోపల ఇల్లు అన్నమాట. పూర్తిగా పాపం రోజు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసిమెలిసి ఉండేటోళ్ళు. అట్లాంటి ఇంట్లో ఇప్పుడు ఎట్లాంటి హడావిడి లేని పరిస్థితి మనం చూడొచ్చు. ఆ టేబుల్ మీద బ్యాగ్ ఉంది. పాపం ఆ పిల్లలు చదువుకునే స్కూల్ కి వెళ్లే బ్యాగ్, పెన్సిల్స్ అవన్నీ కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు ఈ ముగ్గురు పిల్లల పేర్లు వచ్చేసి సాయి కృష్ణ, మధుప్రియ, గౌతమ్. వీళ్ళందరూ కూడా కేవలం 12, 10 అట్లాగే 8 సంవత్సరాల పిల్లలు మాత్రమే. వాళ్ళ బట్టలన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. పాపం ఆ పిల్లల బట్టల్ని మనం చూడొచ్చు. ఇది అంటే లోపల కాలనీ లోపల ఉంది, అంటే కిరాయికి ఉంటూ వీళ్ళు ఇక్కడ జీవనం సాగిస్తున్న పరిస్థితి. చాలా చిన్న ఇల్లుగా కూడా మనకైతే కనిపిస్తోంది. మనం చూడొచ్చు వీళ్ళకు సంబంధించిన బట్టలన్నీ కూడా ఇక్కడ బయట అట్లాగే ఉండిపోయినాయి. వాళ్ళు కూడా రోజులాగానే తెల్లారుతుంది, రోజులాగానే మనం స్కూల్ కు వెళ్ళాలి ఇట్లనే అనుకొని ఉంటారు. కానీ మరి ఈ కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఇప్పుడు భార్య భర్తల మధ్య గొడవ కారణంగానే ఆ పిల్లల్ని పూర్తిగా చంపిన తర్వాత ఆ తల్లి కూడా ఆత్మహత్య ప్రయత్నం అయితే చేసింది. కానీ ఆమె బయటపడినటువంటి సిచ్యువేషన్, ఎందుకంటే కడుపులో చాలా ఎక్కువగా నొప్పి రావడంతో అరవడం స్టార్ట్ చేసింది. ఇక భర్త వెంటనే ఆమెను హాస్పిటల్ కి తరలించారు. ఇప్పుడైతే ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఈ ఇంట్లో మనం చూడొచ్చు, ఇక్కడ అన్ని కూడా ఇండివిజువల్ హౌసెస్, కాలనీ ఇది. సో దీని అపోజిట్ లో కూడా మనకు అన్ని ఇండ్లే కనిపిస్తున్నాయి. ముందట కొంచెం జాగా ఉంది, అట్లనే సైకిల్స్ అవన్నీ ఉన్నాయి. భర్త ఈయన వాటర్ ట్యాంకర్ కి సంబంధించిన జాబ్ చేస్తూ ఉంటారట. అంటే ఎండాకాలం వచ్చింది కాబట్టి ఈ వాటర్ ట్యాంకర్స్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో వాటర్ పడిపోయింది కాబట్టి చాలా మట్టుకైతే ఈ బుకింగ్స్ అన్ని కూడా ఎక్కువ అవుతున్నాయి. సో దానికి సంబంధించిన డ్రైవర్ ఆయన. సో నిన్న రాత్రి వరకు కూడా ఆయన అదే డ్యూటీ చేసుకొని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత నార్మల్ గానే పిల్లలకు అన్నం పెట్టి రోజులాగానే పడుకున్నారు అందరూ అని అనుకున్నాడు. కానీ అనుకున్నటువంటి సంఘటన ఆయన కూడా షాక్ అయిపోయిన పరిస్థితి. కానీ వీళ్ళిద్దరి మధ్యలో కొంత మనస్పర్ధలు అయితే ఉన్నాయి, గొడవ పడేవాళ్ళు అన్నటువంటి మాట చెప్తూ ఉన్నారు. అట్లాగే ఈ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని, అంటే ఎప్పుడైనా నిజంగా గొడవ పడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా, గొడవ పడ్డట్టు ఏమైనా వినిపించాయా ఏంటి అనేది కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. కానీ ఈ ఇంట్లో రోజు లాగానే వాళ్ళు కూడా తెల్లారుతుంది, అగైన్ మనం స్కూల్ కి వెళ్ళొచ్చు ఇదంతా అనుకొని ఉంటారు. కానీ తల్లి డిసైడ్ అయిపోయింది, ఖచ్చితంగా ఇంకా ఉండలేను, మా ఇద్దరి మధ్యలో గొడవ కారణంగా పిల్లలు బలైపోతారు కాబట్టి వాళ్ళని బతికించి కూడా నేను ఏం చేయలేను కాబట్టి తను ఆత్మహత్య చేసుకోవడం, అట్లాగే పిల్లలకు కూడా అన్నంలో మరి ఏం కలిపిందా ఏంటో తెలీదు, కానీ విషంలో ఏదో కలిపింది, వాళ్ళకి తినిచ్చింది, ఆ తర్వాత తను కూడా తినింది. కానీ గట్టిగా కడుపు నొప్పి రావడంతో గట్టిగా అరవడం, ఆ తర్వాత హాస్పిటల్ కి తరలించడం అయితే జరిగింది. ఒకసారి మాట్లాడదాం. ఎవరమ్మా మీరు? ఇక్కడ రెంట్కుంటున్నా. ఏమైందమ్మా, తెలిసిందా ఏమైనా? ఏం తెలియదు, అంటే పొద్దున 2:40 అట్లా అరుపులు వినిపిస్తున్నాయి బయట నుంచి. వాళ్ళ అదే చెన్నయ్య హస్బెండ్ అరుపులు వినిపిస్తున్నాయి, ఏడ్చుకుంటా అరుపులు వినిపిస్తున్నాయి. మాకు ఇంట్లో కుక్క పిల్ల ఉంది, ఆ కుక్క పిల్ల అరుస్తుందని బయటికి తీసుకొచ్చినాం. బయటికి తీసుకొచ్చి ఈ గేట్ దగ్గర వచ్చినాం. ఈడ వాళ్ళ హస్బెండ్ ఇంకా వాళ్ళ వైఫ్ పడిపోయి ఉన్నారు. హస్బెండ్ లేపుతున్నాడు, లేపుస్తలేదు.
మా ముగ్గురు చిన్నపిల్లలు చనిపోయారు, మా వైఫ్ నన్ను కాపాడండి అని గోల గోల అరుస్తున్నాడు. మేము వచ్చి అడిగేసరికి ముగ్గురు చనిపోయారు, మా భార్యని కాపాడండి అని అనగానే నేను చూసిండు హస్బెండ్ ఆల్రెడీ పిల్లల్ని చూసిండు. పిల్లల పొజిషన్ ఎట్లుండే అమ్మా, మీరు వెళ్ళి చూసిండ్రా? మేము అప్పుడు వెళ్ళలే, ఒక 20 minutes తర్వాత పోతే బురుగు వచ్చింది నోట్ల నుంచి. ముగ్గురికి. ఏం తిన్నారు అని అంటున్నారు? అంటే పెరుగన్నంలో ఏదైనా విషయం ఇచ్చేదామా అంటారు అంతే. ఇప్పుడు అప్పుడు ఆమె అంటే మాట్లాడుతుందా? అసలు స్పూర మొత్తం పోయింది, పడిపోయి ఉంది. పడిపోతే మా ఓనర్ అంకుల్ వాళ్ళకి చేసి పోయి పిలిస్తే హాస్పిటల్ తీసుకోరు కార్లో. 2:40 ప్రాంతాల్లో జరిగిందా అండి? అచ్చా, మీరు ఎక్కడ ఉంటారు ఇప్పుడు? వాళ్ళ మమ్మీని నేను. ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడే ఉంటాం మేము. ఏమైంది, మీరు కూడా వచ్చిండ్రా రాత్రి? నేను మా అబ్బాయి వచ్చినాము, నాకు ధైర్యం కాక నేను వెళ్ళిపోయినా. మా అబ్బాయి వచ్చి మా ఓనర్లో పిలుచుకొచ్చాడు. పిలుచుకొచ్చినాక అప్పుడు అమ్మాయికి పిలిస్తే పలకట్లేదు అసలు. అయితే అలా పిలుచుకొచ్చి అందరు కలిసి కార్లో తీసుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళారు అంతే. ఆయన ఏం పని చేస్తాడమ్మా? ఆయన ట్యాంకర్ నడిపిస్తాడు, వాటర్ ట్యాంక్ నడిపిస్తాడు. ఎప్పుడెప్పుడు గొడవలు పడుతుండే వాళ్ళు అనేది తెలుస్తుంది, నిజమేనది? మాకైతే ఇప్పటి వరకు గొడవ అనేది చెప్పలేదు అమ్మాయి అయితే. అందరు బాగానే ఉండేది, ఫ్యామిలీ మొత్తం బాగానే ఉండేది. మన వరకు మేము ఎంజాయ్ చేసినాం బాగా. వాళ్ళిద్దరి మధ్యలో గొడవ ఉంది అనేసి? ఇద్దరి మధ్యలో గొడవ మాకైతే తెలియదు అసలు ఎవరికి చెప్పుకోలేదు అమ్మాయి ఇప్పటి వరకు. ఆమె ఏం చేస్తుండే? అమ్మాయి టీచర్ గా చేసేది స్కూల్లోనా? స్కూల్లో. ఎక్కడ, ఏ స్కూల్? ఎస్పీ కిడ్స్. ఎక్కడ ఉందమ్మా స్కూల్? ఇక్కడ రాఘవేంద్ర కాలనీ బస్ స్టాప్ దగ్గర. ఆమె కూడా డ్యూటీ చేస్తుండే. పిల్లలు ఎక్కడ చదువుతుండే మరి? డార్విన్ స్కూల్లో. మంచిగానే పిల్లలు అదంతా ఏమైనా చెప్పేటోళ్ళ? అమ్మ నాన్న కొట్లాడుతుండ్రో ఇట్లా? లేదా, పిల్లలు అసలు బయట అసలు ఏం చెప్పకపోయేది, మంచిగా ఆడుకునే వాళ్ళు, సంతోషంగా ఉండేవాళ్ళు అందరు పిల్లలు, మంచిగా ఉండేవారు పిల్లలంతా. అయితే నిన్న ఇన్సిడెంట్ జరిగిన తర్వాతనే మీకు కూడా తెలుసు? అంత ముందు అసలు ఏం తెలియలేదు మాకు. అది అయినాకనే ఆయన అరుస్తుంటే మేము వచ్చినాం అంతే తప్ప మేము రాలేము అంతవరకు. తెలియదు అసలు. ఇది ఎవరిదమ్మా ఇల్లు? ఇది వాళ్ళ ఓనర్స్ తెలియదు నాకు, మా ఓనర్ వాళ్ళకి తెలుసు. వాళ్ళు కూడా కిరాయికే ఉన్నారు, రెంట్కే ఉన్నారు వాళ్ళు. ఎన్నేళ్ల నుంచి ఇందులోకి వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది. ఈ రాఘవేంద్ర కాలనీ నుంచి 12 సంవత్సరాలు అవుతుంది అమ్మాయి ఇక్కడ ఉండబట్టి. 12 సంవత్సరాల నుంచి ఇక్కడ నుండి. అట్లనా? ఓకే. ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న అందరు వచ్చిర్రు కదమ్మా పొద్దున, ఏమన్నారు, ఏమంటున్నారు వాళ్ళు? వాళ్ళు ఏమంటారు, వాళ్ళకి ఏం తెలియదు. అందరం అయిపోయినాకనే వచ్చినాం కదా అంతా, వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళకి కూడా ఏం తెలియదు. వీళ్ళిద్దరు కొట్లాడుకుంటుండే, అట్లాగే ఆయనకి ఇది సెకండ్ మ్యారేజ్? అవును, సెకండ్ మ్యారేజ్ అంట ఇదైతే. కానీ పిల్లలు మాత్రం మేమే పుట్టిన పిల్లలే, ముగ్గురు పిల్లలు. అతనికి మాత్రం సెకండ్ మ్యారేజ్. మొదటి వైఫ్ ఏంది? ఆమె ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చనిపోయిందంట పాప, ఆమె ఇద్దరు చనిపోయారంట. ఆమె చనిపోయినాక ఈమె చేసుకున్నారంట. సో 12 అంటే ఎక్కువనే అయిండొచ్చు కదా? ఎన్ని సంవత్సరాలు అయిండొచ్చు అలా ఏమో తెలియదు. అది 12 ఏళ్ల బాబు ఉన్నాడు. 12 ఏళ్ల బాబు ఉన్నాడు. వాళ్ళ పెళ్లి కాగానే ఏంటో తెలియదు మాకు. బాబు అయితే 12 సంవత్సరాలు ఉంటాడు, పెద్ద బాబు. ఆయన ఏంది అంటే గవర్నమెంట్ కి సంబంధించిన ట్యాంకరా? ప్రైవేట్. ఓకే. ఇక్కడ కాలనీలా ఎప్పుడైనా అంటే ఈ సందర్భంలో ఈ గొడవ పడ్డట్టు, లేకపోతే పిల్లలు గోలగోల చేసినట్టు, ఏడ్చినట్టు, వాళ్ళు కొట్టుకున్నట్టు అట్లే లేదు, ఇప్పుడు వినిపించలేదు అట్లాంటిది, అస్సలు వినిపించలేదు. ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళిండ్రమ్మా? ఏ ఊరి వీళ్ళది నాకు తెలియదు. అవుడు గాంధీకి అయితే తీసుకెళ్లారంటే పిల్లల ముగ్గురికి. సో అది అంటే నిన్న ఇక్కడేనమ్మా? ఇక్కడేనా రాత్రి? సో రాత్రి ఇక్కడ రూమ్ ల నుంచి బయటికి తీసుకొచ్చి హెల్ప్ కోసం ఏడ్చుకుంటే అరుస్తున్నాడు. అరిస్తే మా కుక్కపిల్ల ఉంది, కుక్కపిల్ల అరుస్తుందని మేము బయటకు వచ్చాం. చూస్తే పడిపోయి ఉన్నాడు, పిలిచిండు హెల్ప్ చేయండి అని. వచ్చి చూస్తే ఏమైందంటే ముగ్గురు పిల్లలు చనిపోయారు, మా భార్యను కాపాడండి, తొందరగా కార్ తీసుకురండి అంటే మేము మా ఓనర్ అంకుల్ పోయి కార్ తీసుకురామని పంపించినాం. హాస్పిటల్ పోయారు. ఏ హాస్పిటల్? కమాన్ కాడ పెనిస్ ఎట్లుందట తెలిసిందా? 10 years కి ఓకే అంట, ఇప్పుడు ఐసీయూలో పెట్టిరంట. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు? వాళ్ళ హస్బెండ్ వైఫ్ తోనే ఉంది, వైఫ్ తోనే ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఆయనకు విషయం తెలుసా? నిన్న తెలీదు, వచ్చి తిన్నాను మళ్ళీ వెళ్ళిపోయినాను, ఆర్డర్ వచ్చింది, ట్యాంక్ ఆర్డర్ వచ్చింది, వెళ్ళిపోయినా మళ్ళీ వచ్చిన ఒక 1 o'clock అట్లా తెలిసింది నాకు అని చెప్పినాను. ఓకే. అంటే వాళ్ళ వైఫే డోర్ తీసుంటది కదా, అంతే కదా? ఇప్పుడు పోలీసులు ఇక్కడ ఏం తీసుకెళ్ళిండ్రమ్మా? ఏం క్లూస్ అంటే లోపల తిన్నాయి అవన్నీ టాబ్లెట్స్ ఏవో
టాబ్లెట్స్ అవి కూడా దొరికినాయా? అవి టాబ్లెట్స్ ఏమో తెలియదు కానీ ఆ. ఒక కప్పులు అవన్నీ తీసుకోయారు ఎవిడెన్స్. ఆ పెరుగన్నం అవన్నీ తీసుకున్నారు. అందరికి పెట్టిండ్రు, తను కూడా తిన్నది అంతేనా? అవును. మరి హస్బెండ్ కి ఆ అన్నం అది తెలీదు, అది కూడా అంటే ఆయన తెలియదు అంట పెరుగన్నం. తినలేదు. తెలియదు. ఓకే. సో ఇది మనం చూడొచ్చు ఇంట్లో అది జరిగినటువంటి సంఘటన. యాక్చువల్లీ ఆయనకు కూడా తెలిసేసరికి అంటే ఆమె గట్టిగా అరవడం, కడుపు నొప్పి అని అరవడంతో ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళకు తెలిసింది తప్పించి అంతకంటే ముందు అసలు ఏం జరిగింది ఏంది అనేది తెలియదు. లోపలికి వెళ్ళి చూస్తే పిల్లలు చనిపోయి ఉన్నారు, నోట్ల నుంచి నిరుగలు వచ్చాయి. ఆ తర్వాత ఆమెకు కడుపు నొప్పి అని గట్టిగా అరుస్తుంటే ఇక్కడ దగ్గరున్న వాళ్ళే పాపం హెల్ప్ చేసి ఆమెను హాస్పిటల్కి తరలించిండ్రు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆమెకు ట్రీట్మెంట్ కొనసాగుతోంది. ఆమెతో పాటే ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ కూడా అక్కడే హాస్పిటల్ దగ్గర ఉన్నారట. సో కేసు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పోలీసులు. మరి విచారణలో ఎలాంటి నిజాలు తెలుస్తాయి ఏంటి అనేది చూడాల్సిందే.